హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు, డైటీషియనిస్ట్ అండ్ అలానే యోగా థెరపిస్ట్ కూడా. సో ఈరోజు మన హెయిర్ ఫాల్ అండ్ అలానే గ్రే హెయిర్ రిలేటెడ్ టాపిక్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్ వెనకాల మనకి ఈ మెంతులు, కర్డ్ వీటితోటి మంచి హెయిర్ ప్యాక్ ఉందని చెప్పారు. సో దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. వెరీ సింపుల్. అంటే మన ఈ సిటీ లైఫ్లో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ పొల్యూషన్ అంతా కూడా, ఆ పొల్యూషన్ పార్టికల్స్ అంతా కూడా మన హెయిర్ లోపల డిపాజిట్ అయిపోతుంది. సో దానివల్ల డాండ్రఫ్ వస్తుంది. సో ఆ డాండ్రఫ్ నుంచి బయటపడడానికి మనకు మన ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది. దాన్ని ఇక్కడ చూపిస్తున్న పెరుగు, మెంతులు అనమాట. సో మెంతుల్ని పౌడర్ చేసేసుకొని దాన్ని పెరుగులో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసుకోవాలి. సో దానికంటే ముందు నీట్గా మనం ఒకసారి తలస్నానం చేసేసుకొని సో ఈ ప్యాక్ని ఒక హాఫ్ అన్ అవర్ పట్టించేసేసి అలాగే వదిలేసి మళ్ళీ వాష్ చేసినట్టయితే అక్కడ ఉన్న ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో, డాండ్రఫ్ పార్టికల్స్ అవన్నీ వెళ్ళిపోవడమే కాకుండా హెయిర్ స్ట్రెంగ్త్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట. సో వ్యూవర్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు వీక్లీ అట్లీస్ట్ 2 times, అంటే మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి, మీ అవకాశాన్ని బట్టి, మీరు ఒకవేళ వర్కింగ్ ఉండి చేయలేకపోతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అని చేయండి. ఒక 2-3 months రెగ్యులర్గా మీరు ఇది అడాప్ట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్లో మీరు ఖచ్చితంగా పాజిటివ్ డిఫరెన్స్ అనేది చూస్తారు. సో దాంతోపాటు మంచి క్వాలిటీ స్లీప్, అలాగే స్ట్రెస్కి గుడ్ బై చెప్పడం, ఇది ఫాలో అవుతున్నట్లయితే అంటే మనం 3 మెథడ్స్ అనమాట. అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ 2 కూడా చూస్తున్నాం. సో ఇలా చేస్తూ కొంచెం యోగా, ప్రాణాయామం, తర్వాత మెడిటేషన్ కనుక చేస్తున్నట్లయితే మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మంచి నరిష్మెంట్ కూడా వస్తుంది. ఓకే సార్, ఓన్లీ పైన అప్లికేబులే కాకుండా ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే. సో ఎలాంటి ఇంటేక్ అనేది ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫుడ్ విషయంలో మనం బేసిక్గా ఏంటంటే ఫైబర్ రిచ్ కంటెంట్స్, అలాగే ఒక 30 days డైలీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో గ్రీన్ జ్యూస్ తాగాలి. అంటే మీరు అది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఓన్లీ కొత్తిమీర తీసుకుంటారా, ఓన్లీ పుదీనా తీసుకుంటారా, పాలకూర తీసుకుంటారా, లేదా మిక్స్ చేసి తీసుకుంటారా, అది మీ ఇష్టం. దాన్ని హాయిగా మంచి గ్రేట్ చేసేసి కొంచెం అల్లం ముక్క వేసేసి ఒడిగన్సే జ్యూస్ వేసేసుకొని వడగట్టేసిన తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసుకొని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ చెక్క జ్యూస్ దానిలో పిండేసేసుకొని తాగినట్లయితే మీరు వితిన్ 30 daysలో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఓకే, ఓన్లీ గ్రే హెయిర్ కన్నా సార్ ఇది బాడీ మొత్తానికి కూడా ఏమైనా మంచిగా మొత్తం బ్లడ్ అంతా ప్యూరిఫై అయిపోతుంది. ఈవెన్ ఫేస్ పైన కూడా గ్లో వస్తుంది. సార్ గ్రే హెయిర్ రావడానికి చిన్న రీజన్ అని అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చమ్మా అని ఏమైనా చెప్పొచ్చు అంటారు? ఫస్ట్ స్లీప్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్లీప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే చాలామంది స్లీప్ని ఓన్లీ ఒక యాక్టివిటీ లాగా తీసుకుంటారు. బట్ యాక్చువల్గా జరిగేది ఏంటంటే మనం మెలకున్నప్పుడు చేసే పనుల కంటే స్లీప్లో జరిగే యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 hours మూవీ స్క్రీన్ పైన చూస్తాం. బట్ దాని ఇంకా ఒక 30 days 60 days ఒక పెద్ద యూనిట్ వర్క్ ఎలా ఉంటుందో అలాగే బ్యాక్గ్రౌండ్లో అంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్కి రావాలి, మీకు కావాల్సిన ఎంజైమ్స్ ఏంటి, ఆ బ్యాకప్ వర్క్ అంతా కూడా జరుగుతుంది అనమాట. సో అది ఎప్పుడు జరుగుతుంది? ప్రాపర్ స్లీప్ ఉన్నప్పుడే జరుగుతుంది. సో దురదృష్టం ఏంటంటే ఇప్పుడు యూత్ ఏమనుకుంటారో అది ఒక వేస్ట్ యాక్టివిటీ, దాని బదులు నేను ఒక సినిమా చూసేసుకొని పొడి చేస్తాను, కుమ్మేస్తాను, ఏదో అనుకుంటారు. సో అవన్నీ 100% అట్టర్లీ వేస్ట్ యాక్టివిటీస్. ఓకే, సో క్వాలిటీ స్లీప్ అలాగే స్ట్రెస్లెస్ లైఫ్ ఇవి మెయింటైన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ గ్రే హెయిర్ నుంచి బయటపడతారు. గ్రే హెయిర్కే కాదు మన లైఫ్లో ప్రతి ఒక్క దానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.